హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండస్ట్రీలో సుమారు 50 సినిమాలు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో తన రంగంలో దూసుకుపోతూ ఉన్నారు ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు. అండ్ ఆ ఆర్టిస్ట్ ఎవరు అన్నది నేను మీకు పరిచయం చేయాలి అంటే ముందుగా నేను మీకు ఒక క్లూ ఇస్తాను. ఎవరు అంటే గోరింటాకు సినిమాలో రాజశేఖర్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఆ ఆర్టిస్ట్. అండ్ వెంటనే గుర్తుకొచ్చే పదం ఏంటి అంటే, మీరు ఆ నలుగురు సినిమా చూసారా? సో ఆ నలుగురు సినిమాలో ఒక అప్పడాల అబ్బాయి అనే అతనైతే వెంటనే టక్కున గుర్తొస్తారు, ఓ ఆయన అని చెప్పి. సో ఆ ఆర్టిస్ట్ ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు, విశ్వ కార్తికేయ గారు. నమస్కారం అండి. నమస్తే. సో కార్తిక్ గారు, అసలు ఆర్టిస్ట్గా మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అసలు ఎందుకు రావాలనిపించింది మీకు? అంత దేవుడు మయం అంటారా? అంటే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు అంటే చిన్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నామో లేకపోతే ఏదైనా పని చేస్తున్నామో అంటే చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం స్క్రీన్ మీద చూస్తున్నాము అంటే ఒక 4-5 ఉండడమో లేకపోతే ఆ 10 మంది ఆర్టిస్ట్లే ఉంటారు, చాలామంది ఉంటారు కదా. సో యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలో మీకు ఎప్పుడన్నా భయం అనిపించిందా వర్క్ చేస్తున్నప్పుడు? యాక్చువల్లీ స్టార్టింగ్ నాకు తెలిసి నేను ఎంటర్ అయింది 6 years అప్పుడు గట్టిగా. సో అప్పుడు నాకు అసలు ఊహ కూడా తెలియదు సరిగా అసలు ఏం జరుగుతుందో. సో వచ్చే టైం కంటే నాకు తెలిసే సరౌండింగ్ అంతా తెలిసే టైంకే ఆల్మోస్ట్ అంత అలవాటు అయిపోయింది. సో ఎక్కడ భయం అయితే లేదు. అంటే ఇది పెద్ద ఇండస్ట్రీ అన్న భయం అయితే రాలేదు. లేదు. సో ఆ టైంలో అంటే తెలియదు కదా. తెలియదు అప్పుడు. ఫస్ట్ ఏంటిది మీది చైల్డ్ ఆర్టిస్ట్? ఫస్ట్ నేను చేసింది జానకి శ్రీరామ్. మీకు బాగా గుర్తు రావాలంటే రివ్వున ఎగిరే గువ్వ సాంగ్. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ మీరే. సో అంత పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి అంటే నిజంగా అంటే ఒక ఆర్టిస్ట్గా మాకు ఇప్పుడు ఎక్కువ పరిచయం లేకపోయినా ఒక హీరో కానీ హీరోయిన్కి కానీ ముందు ప్రాణం పోసేది అంటే చిన్నప్పటి నుంచే కదా. సో రివ్వున ఎగిరే గువ్వ అంటే వాళ్ళిద్దరి ప్రయాణం ఏ విధంగా సాగుతుంది అన్నది కూడా మూవీలో బాగా చూపించారు. అండ్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మీ యాక్టింగ్ అయితే అదిరిపోయింది అనుకోవాలి. అండ్ అంటే ఎందుకు రావాలనిపించింది? అమ్మకు ఫోర్సా, నాన్న ఫోర్సా, లేకపోతే మీ? అదేం లేదు, లైక్ అమ్మకి ఇష్టం బాగా చూడాలని. అండ్ మేబీ అలా స్టార్ట్ అయ్యింది జర్నీ. అండ్ ఇప్పుడు హీరోగా ఇట్స్ గుడ్, మంచిగా వెళ్తుంది. అంటే నేను ఒకటి విన్నాను ఏంటి అంటే, మీరు ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మీ చుట్టుపక్కల కానీ ఏ ఈ అబ్బాయి నువ్వేనా అంటే నేను కాదు మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పేవాళ్ళంట. ఎందుకు అలాగా తెలీదు. అంటే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు బయట. ఎప్పుడైనా కూడా ఎవరైనా అంటే ఏదన్నా మీరు అవునండి, ఓకే థ్యాంక్ యూ, అంతే. అక్కడికి కట్ చేసేవాళ్ళు అంతే. ఎందుకో తెలీదు, చిన్న షై. అది పొగరని కాదు, లేకపోతే ఏదని కాదు, చిన్న షై, తెలీదు, ఒక బిడియం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాము లేకపోతే ఒక సాంగ్ పాడినా ఒక క్యారెక్టర్ చేసినా హే ఆ అబ్బాయి పలానా అబ్బాయి బాగా చేశాడు అని పొగిడించుకునే తత్వం కొంతమందికి ఉంటుంది. మనకి పొగడతలంటే ఎందుకు భయం. పొగుడుతూ ఉంటే సో నాకు ఎక్కువ పొగడతల కన్నా ఇఫ్ మీరు నిజాయితీగా నెగిటివ్స్ నాకు చెప్పగలిగితే ఐ విల్ రిపేర్ మై సెల్ఫ్. సో అది నాకు ఇష్టం. కానీ ఎక్కువ పొగడ్తలు నేను ఎక్కించుకోరు. ఫస్ట్ అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీ లైఫ్లో? యా సో మెనీ. లైక్ ఇప్పుడు నేను వర్క్ చేసే డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్ కావచ్చు, ముఖం మీద చెప్పేస్తారు, లేదు ఇది కరెక్ట్గా లేదు, లేకపోతే ఇది బాగాలేదు, లేకపోతే ఈ డ్రెస్ ఈరోజు నీకు ఇది సెట్ అవ్వలేదు. సో ఓపెన్గా చెప్పేస్తారు. నాకు అది ఇష్టం యాక్చువల్లీ. సో ఓపెన్గా ఉంటే మనకి ఇంకా నేర్చుకోవాల్సిన ఛాన్స్ ఉండదు. అయ్యే కత్తిలో అన్నారు, సూపర్, అసలు మామూలుగా లేవు అంటే ఓకే ఫైన్, దాని ఏముంది అక్కడ తెలుసుకోవడానికి. అందుకే కదా వేసుకున్నాను అన్నట్లు. సో బాగాలేదు అనేది కొంతమంది చెప్తారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సాధారణంగా మీరు యాక్చువల్గా స్కూల్ కనే కాదు ఇంట్లో అమ్మ ఎప్పుడైనా మా అబ్బాయి అట్లా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు అప్పుడు ఏం తెలీదు అని చెప్పారు కదా. సో ఇప్పుడు చూసుకుంటున్నారు మీ స్క్రీన్ మీద నా యాక్టింగ్ ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను. ఆఫ్ కోర్స్, అంటే చిన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మూవీస్ చేస్తున్నంత సేపు పాత మూవీస్ని చూస్తాను. చూసి దాంట్లో ఇంకేమన్నా బెటర్మెంట్ అనిపిస్తుంది అనిపించవచ్చు కదా. సో దానికోసం చూస్తాను. సో బట్ అదర్ దాన్ దట్ నేను ఏది పెద్దగా చూడను. లైక్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఇది కూడా నేను చూసుకోను. డెఫినెట్గా నాకు తెలిసి చెత్తగా బాగుంటుంది. సో ముందు నెగిటివ్ని ఎత్తుకోవాలి అందులో ఫస్ట్, తర్వాత మనం పాజిటివ్కి వెళ్ళిపోవాలి.
సో అంటే ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ఎక్కువ చూడండి. అంటే నార్మల్గా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మీరు ఇందాక నేను కూడా సార్ నీ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ అనగానే నాకు వెంటనే ఆ క్యారెక్టర్ అనేది స్ట్రైక్ అయిపోయింది. సో అట్లా కొంచెం నియర్ అనిపిస్తుంది కదా పర్సన్ టాక్లో కానీ, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బాగుంటుంది, అంటే రికగ్నైజ్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ రీసెంట్గా కలియుగం పట్నంలో మూవీ అప్కమింగ్ 29th రిలీజ్ అవుతుంది. సో దానికి ప్రమోషనల్ టూర్కి వెళ్ళాం, లైక్ ఇక్కడ కడప నుంచి వైజాగ్ వరకు. ఓకే. సో వేరెవర్ ఐ గో, లైక్ ఆడియన్స్ నుంచి అంటే నా జనరేషన్ వాళ్ళు, లైక్ మనకన్నా పెద్దవాళ్ళు గుర్తుపడితే అది వేరు, నా జనరేషన్ వాళ్ళు స్టిల్ నాకన్నా చిన్నవాళ్ళు కూడా ఇంకా స్టిల్ గుర్తుపడుతున్నారు, అంటే ఆ క్యారెక్టర్స్ని గుర్తుంచుకున్నారు అంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లోగో. సో మేజర్గా ఎక్కువ ఫోకస్ చేసింది ఆ రివ్వున ఎగురెగువ సాంగ్ ఒకటి, అండ్ ఆ నలుగురిలో అప్పడల క్యారెక్టర్. చాలా బాగుంటుంది. అంటే మీరు ఇన్వాల్వ్ అయిపోయి రివ్వున ఎగిరెగువ అంటే అది యాక్చువల్గా డాన్స్ కానీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఉంది. బట్ సింగిల్ క్యారెక్టర్ ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు అంటే ఇంకది గొప్ప విషయం. ఏంటి నువ్వా చేసేది, నేను ఉండగా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఆ బడాయింపు కానీ చాలా బాగా చేశారు మీరైతే. అంటే మేబీ ఆ టైంలో ఆయన అంత పెద్ద యాక్టర్ అని గుర్తించలేకపోవడం అలా అని కాదు, లైక్ ఒక విధంగా చెప్పాలంటే ఆ అంకుల్ని నేను రెగ్యులర్గా చూసే వ్యక్తే. సో నాకు కొత్తగా ఏం అనిపించలేదు, బట్ స్టిల్ లైక్ ఆయన క్రియేట్ చేశారు. నా పర్ఫార్మెన్స్ ఆయన నేర్పించింది, అండ్ ఆ మేక్ ఓవర్ అంతా కూడా ఆయన చేసిందే. సో క్రెడిట్స్ అంతా అంకుల్కే ఇస్తాను. అండ్ స్టిల్ ఇప్పటికీ మొన్న టీజర్ లాంచ్ అప్పుడు, ఇప్పుడు కలియుగం టీజర్ లాంచ్ అప్పుడు పిలవడానికి వెళ్ళినప్పుడు అదే గుర్తు చేసుకొని ఈజ్ ఎనాక్టింగ్ ఇన్ ద సెట్ అనమాట. అక్కడ పెద్ద సెట్లో జరుగుతుంది నితిన్ గారి మూవీ షూట్, అండ్ అక్కడ నేను అప్పుడు ఎలా చేసావు గుర్తుందా నీకు, అసలు ఇది అలా చేసేవాడు ఇలా చేసేవాడు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అల్లరి చేసేవాళ్ళ సెట్లో కొంచెం తక్కువ, బట్ అల్లరోడ్నే సెట్లో కొంచెం తక్కువ కనిపించరు అక్కడ కనిపించరు. కానీ కాలేజ్ స్కూల్స్ నా కంఫర్ట్ జోన్ ఉందంటే ఇంకా నాది బయటకు వస్తుంది. అది అంటే మాట్లాడిన తర్వాత మనం ఏంటో అసలు ఒక టైం పడుతుంది ఒక బయటికి రావడానికి, వెంటనే చూపించలేము. కొన్ని క్యారెక్టర్స్ అంతే అండి, అంటే మన జర్నీలోనే మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు చుట్టాలైనా కావచ్చు మనకు పరిచయం అయ్యారు అని అంటే అమ్మో వీళ్ళు ఇంత క్యారెక్టర్ ఉందా, వీళ్ళు ఇలా మాట్లాడతారా అనుకుంటాం, తెలియపోతే సైలెంట్గా ఉంటారు. సో అలానే ఉంటారు అంతే, ఎవరు ఫస్ట్ గెస్ట్ చేయలేరు. అల్లరైతుంది పని, పద్ధతిగా ఉంటాడు సైలెంట్గా ఉంటాడు ఇలాగే అనుకుంటారు ఇంత అల్లరి చేస్తున్నాడు ఏంటి అనుకురా. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఒక మూవీలో మిమ్మల్ని ఎత్తుకొని తిరిగినట్టుగా నేను విన్నాను. అంటే చిరంజీవి గారి తేజ సజ్జా ఈ మధ్య హనుమాన్ మూవీ నుంచి కూడా బాగా అయ్యాడు. సో మిమ్మల్ని అల్లు అర్జున్ గారు ఎత్తుకున్న మూవీ ఏంటి? మూవీ కాదు, యాక్చువల్లీ ఆర్య మూవీ అప్పుడు నేను ఆయనతో వర్క్ చేశాను. లైక్ ఐ వాజ్ ఇన్ ద గ్యాంగ్ అనమాట, పిల్లల గ్యాంగ్లో, పిల్లల గుంపులో ఉన్నారు. సో ఆ గ్యాంగ్లో బాగానే రికగ్నైజ్ ఉంటుంది దాంట్లో కూడా. బట్ ఏంటి అంటే మేబీ ఆయన క్యూట్గా అనిపించో లేకపోతే అలా ఎత్తుకొని ట్యాంక్ బండికి తీసుకెళ్ళిపోయేవారు. నన్ను ఒక్కనే కాదు, లైక్ పిల్లల గ్యాంగ్ అంతా, లైక్ హీ యూస్ టు ఎక్కువ నన్ను ఎత్తుకునేవాడు. సో అదొక మంచి మూమెంట్. ఈ మధ్య కలవలేదు, లైక్ వెరీ లాంగ్ బ్యాక్, అంటే హ్యాపీ టైంలో, అప్పుడు కూడా నేను ఇంకా చిన్న ఉండే, హ్యాపీ టైంలో కలిసినప్పుడు కూడా హీ వాస్, నాకు తెలిసి ఇప్పుడు గుర్తుపట్టరు గుర్తుపట్టు. అంటే మాక్సిమం మిమ్మల్ని బాగా గమనిస్తే మేబీ వెంటనే గుర్తుపట్టొచ్చు. బాలకృష్ణ గారు ఈ విషయంలో హీస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అసలు చాలా ఈజీగా ఆయనతో 3 మూవీస్ చేశాను. అండ్ రీసెంట్ అంటే అరౌండ్ ఒక couple of years బ్యాక్ కలిసాను. స్టిల్ అరే నువ్వా సో అలా హీస్. బాలకృష్ణ గారు కూడా వెంటనే మాట్లాడగానే ఏదో నియర్ ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ రాజశేఖర్ గారు, జీవిత గారు, వాళ్ళు కూడా లైక్ సో మచ్ వెల్కమ్. అండ్ శ్రీకాంత్ గారు ఎస్పెషల్లీ. సో యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరినీ ఒక రౌండ్ వేసేసి వచ్చేసారు అన్నమాట ఇండస్ట్రీలో. మొత్తం 50 సినిమాలకు పైగా తీసారని విన్నాను. అంటే ఈ అన్నిట్లో అంటే న్యాచురల్ గా ప్రతి ఒక్కరికి ఒక సింగిల్ క్యారెక్టర్ కానీ, లేదా నాకు ఇది చాలా ఇష్టం, నాకు బాగా పేరుని తీసుకొచ్చింది, ఆర్ఎల్స్ ఈ క్యారెక్టర్ నాదిరా నేను ఇలా చేశాను అంటే అనిపిస్తుంది కదా, అలా మీకు ఏదనిపించింది? స్పెషల్గా నాకు బాగా గుర్తొచ్చిందంటే ఆ నలుగురు. నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన క్యారెక్టర్ లేత మనసులు మూవీ శ్రీకాంత్ గారిది. సో అందులో క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది.
కళ్యాణ్ గారి కొడుకు కింద. సో అది నాకు చాలా ఇష్టం. నా రిక్వెస్ట్ ఏంటంటే అంటే 50 కావచ్చు, ఆ తర్వాత చేసిన మూవీస్ మీరు ఏదైతే మూవీస్ చేశారు వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి మా కోసం అందరికి. డైలాగా ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినిమా డైలాగ్ అయితే చెప్తాను. ఇప్పుడు కలియుగం పట్నంలో వస్తుంది, ట్రైలర్లో కూడా ఉంది. లైక్ ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా. నిజంగానే అంటే అమ్మ ప్రేమ చాలా గొప్పది. సో ఇప్పుడు మీ కొత్తగా ఒక సినిమా వస్తుంది కలియుగ పట్టణంలో అని చెప్పి. సో ఈ మూవీ ఎప్పుడు ఏంటి రిలీజ్ ఏంటి? 29th రిలీజ్ అవుతుంది అండ్ థియేటర్స్లోకి వస్తుంది అండ్ 28th ప్రీమియర్ చేస్తున్నారు అండ్ ఈరోజు ప్రీ లాంచ్ ఉంది. అంటే మూవీ అప్డేట్ ఎప్పుడు అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అసలు స్టోరీ ఏంటి కలియుగ పట్టణంలో? అసలు కలియుగం పట్టణంలో ఇట్స్ కంప్లీట్లీ ఒక యూనిక్ థ్రిల్లర్ అండి. ఒక యూనిక్ థ్రిల్లర్ అంటే యూనిక్ ఎందుకన్నానంటే మనం చూసుకుంటే ప్రతి ఒక్క థ్రిల్లర్ ఎలిమెంట్ కానీ లేకపోతే ఒక క్రైమ్ మూవీలో ఒక్క పాయింట్ని పట్టుకొని స్టోరీ థ్రెడ్ని లాగ్ అవుతూ ఉంటుంది. సో మన దాంట్లో ఇలా కాదు, లైక్ ఇట్స్ షోయింగ్ డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఒక మదర్ సెంటిమెంట్లో కూడా ఒక డిఫరెంట్ షేడ్, ఒక లవ్ స్టోరీలో ఇంకో డిఫరెంట్ షేడ్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, ఈవెన్ ఇంకొక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావచ్చు, మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, లేకపోతే చైల్డ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది తనది. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ షేడ్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో డిఫరెంట్ క్రైమ్స్ ఉంటాయి మళ్ళీ. సో మీరు ఈ ఒక 2-3 సీన్స్ అవ్వగానే ఇంకా ఒక ఫ్లేవర్ మారిపోతుంటుంది. ఇంకా అదొక ఊసరవల్లిలాగా మొత్తం సినిమా అంతా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నేను కూడా ట్రైలర్లో చూసాను. అంటే ఫస్ట్ అది ఏదో క్రైమ్ సీన్ లాగా కనిపించింది, తర్వాత మళ్ళీ వెంటనే డైవర్ట్ అయ్యి లవ్ సీన్స్ కనిపించడము, మీరు కొన్ని చోట్ల డల్గా కనిపించడము, అయ్యో ఏమైంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యం అంతా. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అది వేరే సీన్ లాగా కన్వర్ట్ అయిపోయి మొత్తం అంటే ఒక్కొక్క షాట్కి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే పేరెంటింగ్ అండి, పేరెంటింగ్ స్టైల్. మన పేరెంటింగ్ ఎంత బాగుంటుంది అనేది, అంటే రూట్స్ నుంచి ఒక పేరెంటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే సొసైటీ బాగుంటుంది. ఇఫ్ పేరెంటింగ్ అనేది రాంగ్గా పోర్ట్రే అయ్యి లైక్ ఫోబియా ఉంటుంది కదా, లైక్ వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు వాళ్ళకన్నా బాగుండాలి, లేకపోతే మా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళని రుద్దడం, వీళ్ళని ప్రెషరైజ్ చేయడం. సొసైటీ అంటే న్యాచురల్ నేను ఎవరిని తప్పు పట్టలేదు కానీ బయట చాలా వరకు వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళు చూడండి కంపేర్ చేయడము. సో అది కిడ్స్కి ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది దానివల్ల మేబీ 2 డిఫరెంట్ టైప్స్లో మారచ్చు. ఒకటి ఇంకొకలాగా మారచ్చు, లేదు ఇంకొకళ్ళు ఏమో లైక్ మంచిగా చేయాలి ప్రెషర్ తీసుకొని ఒక టైప్ ఆఫ్ ఏమంటారు ఇదిలోకి వెళ్ళిపోవడము. లైక్ ఇవన్నీ కూడా మంచివి కాదు సొసైటీకి. సో అది మేజర్గా ఆస్పెక్ట్ చూపించడం జరిగింది. అది నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఎక్కువ పిల్లల మీద ప్రెషర్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు నచ్చిన వేకి వెళ్ళాలి అన్నది మూవీ కాన్సెప్ట్. అంతే, నచ్చిన వే అని కాదు, పేరెంటింగ్ స్టైల్ బాగుండాలని. సో ఇప్పుడు దీంట్లో చూపించేది కూడా చెడుతోనే చూపిస్తున్నాం. సో ఇప్పుడు మంచిగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పేరు లక్ష్మి గారు, ఇప్పుడు మీకు ఒక మంచి మెసేజ్ చెప్తాను. లైక్ మీరు మంచిగా ఈ డ్రెస్సింగ్ కాదు, లేదు ఇంకొక డ్రెస్సింగ్ బాగుంటుంది, లేకపోతే పద్ధతిగా మీరు గుడికి వెళ్ళండి చక్కగా చెప్తే నువ్వెవరో చెప్పేది నాకు అని అంటే సింపుల్ థింగ్. సో అదే ఇంకొక కాన్సెప్ట్ డైరెక్ట్ గా నేను చెప్పకపోవచ్చు కానీ వింటున్నప్పుడు ఒక షోలో రవితేజ గారు అంటారు అంతే, వింటున్నా మనసులో చెప్పేది నాకు. సో ఇలా ఉంటుంది. సో అదే డిఫరెంట్ ఫార్మాట్ లో లైక్ మీరు నాకు మంచి ఫ్రెండ్ అయిపోయి, లేకపోతే ఇది కాదు భలే ఉంటుంది కదా, మంచి ఫన్ చేసుకోవచ్చు, లేదా గుడికి వెళ్తే ఇది బాగుంటుంది, లేకపోతే ఈ డ్రెస్సింగ్ ఇది బాగాలేదు, ఇంకొక జోవియల్ గా చెప్పినప్పుడు చెప్పే విధానం బట్టి మారుతూ ఉంటుంది. సో కరెంట్ జనరేషన్లో ఒక మనకి ఆ నలుగురు లాంటి సినిమాతో మంచి చెప్దామని చూస్తే అది వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు నాకు తెలిసిన ఒక కాన్సెప్ట్ వచ్చేసి చెడుతో చెప్పాలని ఫిక్స్ అయ్యింది. చెడుని ముళ్ళుతో చెడుతోనే కొట్టాలి. సో ఒక రాంగ్ వే నుంచి ఒక రైట్ వేకి టర్న్ చేస్తారు అందరినీ. అలా కూడా లేదు, రాంగ్ వేనే చూపిస్తున్నాము, అది కూడా రాంగ్ డైరెక్షన్లో చూపిస్తున్నాము. అది తీసుకునే పాజిటివ్ వేలో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం సినిమాలో ఉన్న అవేంటి హంగులు లేకపోతే ఏమన్నా హింట్స్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పి అడుగుతుంటే నాకే కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది నేను మూవీ గురించి చెప్తున్నప్పుడు.
సో అంటే ఇందులో హీరోయిన్ కావచ్చు, సో వీళ్ళందరితో మీ బాండ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ టైమా అంతకుముందు చేశారా? లేదు లేదు, హీరోయిన్ వచ్చేసి ఆయుషి పటేల్, తెలుగు అమ్మాయి, మనకు హైదరాబాద్ అమ్మాయి. ఓకే. అండ్ తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఇంకా మంచి అవుట్పుట్ వచ్చింది. లైక్ నిజంగా చెప్పాలంటే ఐ రియల్లీ ఎంకరేజ్ తెలుగు గర్ల్స్ని, ఇంకా ఎంకరేజ్, చాలా ఇష్టం నాకు. మన అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ అన్ యాక్టర్గా నాకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఇప్పుడు అర్థం చేసుకొని వర్క్ చేసేటప్పుడు ఇంకా బెటర్మెంట్ వస్తుంది, కానీ తను అంతవరకు బట్టి పట్టుకుని వచ్చింది, అక్కడ వరకు చెప్పేసింది, నేను ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి అవ్వదు. సో ఇలాంటి లాంగ్వేజ్ తో ఉన్న డైలాగ్స్ మాత్రమే గుర్తుంటాయి. సో ఇవన్నీ ఇంకా బెటర్మెంట్ వస్తుంది. సో షీ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ తినని తీసుకోవడానికి మేజర్ రీజన్, ఇంతకుముందు కూడా కొంతమంది చూసాము, చూసినా కూడా తినకి అంటే ఈ క్యారెక్టర్ చేసి ఐస్తో ఎక్స్ప్రెస్ చేయాలి. తినకి ఇంకో షేడ్ ఉంటుంది, ఒక 2-3 షేడ్స్ ఉంటుంది తినకు కూడా. సో క్యారెక్టర్కే, సో హీరోకి ఎంత ఇంపార్టెన్స్, హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్కి 100% ఒక మంచి లైక్ కళ్ళల్లో కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే అమ్మాయి కావాలి. సో వెతికాము, లైక్ షీఈస్ వెరీ సూటబుల్ ఫర్ దట్. అండ్ వెళ్ళిన తర్వాత షీ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ వెరీ మంచి పర్సన్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇదే కాదు, లైక్ ఈవెన్ వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ తన వల్ల నాకు అలవాటు అయింది స్పిరిచువల్ జర్నీ ఒకటి బాగా అలవాటైంది. వెరీ స్పిరిచువల్, తను వెరీ పాజిటివ్. అంటే ఎలా అనుకోవచ్చు, ఇప్పుడు మీరు క్యారెక్టర్ గురించి చెప్పారు కదా, యాజ్ అంటే ప్రేమ విషయానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది క్యారెక్టర్ అందులో? అదే చెప్పాను కదా, లైక్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి తన క్యారెక్టర్లో కూడా. ఈవెన్ నెగటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. 2 నెగటివ్ షార్ట్స్ అంట, సైకోయిజం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఎమోషన్ ని మనం ఫీల్ చేసుకోవాలి. మూవీ చూసిన తర్వాత తెలుసుకోండి అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అంటే అంటే చాలా చిన్నప్పటి నుంచి మీరు ఆర్టిస్ట్గా ఇప్పుడు ఎదిగారు కదా, ఇప్పుడు స్టిల్ ఇంకా గోయింగ్, మీరు ఇండస్ట్రీలో రన్ అవుతున్నారు. సో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరైనా? అంటే నాకు యూజువల్లీ కొత్తగా చూస్తున్నంత సేపు లైక్ ఏదన్నా కొత్త కాన్సెప్ట్స్ లేదా కొత్త స్క్రీన్ ప్లేలో లేకపోతే కొత్త షార్ట్స్ అనో ఇలా కొన్ని ఇష్టం. సో ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ షేడ్ ఉంది. ఈవెన్ ఎగ్జాంపుల్ మా డైరెక్టర్, ఈ ట్రైలర్లో చూసుకుంటే ఒక 360-degree షాట్ ఉంటుంది, లాగొచ్చి కరెక్ట్గా, అది థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. థియేటర్లో కరెక్ట్గా ఇక్కడ ఇంకా కట్ చేసేసాము, అది వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఆగుతుంది ఆ షాట్, చాలా చాలా బాగుంటుంది. అలాంటివి యంగ్ డైరెక్టర్స్కి ఇప్పుడు నిజంగా చాలా మంచి డైరెక్టర్స్, విజువల్స్ కావచ్చు, లైక్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ థింకింగ్, చాలా చాలా బాగుంది. అండ్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటి అంటే, కలియుగ పట్టణంలో సినిమా కోసం విశ్వ కార్తికేయ కొంత బరువు తగ్గాడని విన్నాను, ఇది నిజమేనా? ఇప్పుడు మళ్ళీ కొంచెం పుట్టాను ఆ సినిమా కోసం. అంటే క్యారెక్టరైజేషన్ కొంచెం టిపికల్గా ఉంటుంది కాబట్టి ఇట్ షుడ్ బి పోర్ట్రేట్ ఇన్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మధ్యలో కొంచెం అయ్యాను, వేరే ఫిలిం కోసం అయ్యాను యాక్చువల్లీ. సో మళ్ళీ ఈ ఫిలిం కోసం మళ్ళీ తగ్గాల్సి వచ్చింది. లైక్ నో రైస్, నో చపాతి, ఏం లేకుండా ఓన్లీ ప్రోటీన్ డైట్, పన్నీరు లేకపోతే చికెన్, లేదంటే ఆల్మోస్ట్ 2 months. 2 months అసలు నో ఏం లేదు, ఇంకా అంతా ఆకులు లేకపోతే ఫ్రూట్స్ లేకపోతే పన్నీరు లేకపోతే చెప్పారు. కావాలి నాకు ఈ టైప్లో కావాలి, ఐ జస్ట్ వాంట్ ఇట్, అంటే నిన్ను ఇంకొక వేలో చూపించాలనుకుంటున్నాను. సో కావాలి అనుకుంటున్నారు కాబట్టి డైరెక్టర్స్ చాయిస్ కాబట్టి తప్పదు. అంటే ఇంత కష్టంగా అసలు ఫుడ్ మానేసి చపాతీలు అంటే న్యాచురల్గా ఒక పర్సన్ అంటే తిన్నామా తొంగామా అట్లా ఉంటుంది కదా, ఎప్పుడన్నా అసలు ఎందుకురా నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను అన్న ఫీల్ ఎప్పుడైనా అనిపించిందా? మై కంప్లీట్ వరల్డ్ అండి. నాకు తెలిసినంత వరకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమానే ఉన్నాను. సినిమా వేరే నాకు బయటికి వెళ్ళి ఆఖరికి నేను ఇందాక చెప్పాను కదా, క్యాష్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే నాకు ఏదన్నా కొనాలన్నా కూడా అది ఎంత అనేది కూడా నాకు తెలియదు. ఒకరోజు ఏదో సీతాఫల్ ఏదో నాకు తినాలనిపించి వెళ్ళి కొన్నా నేను. ఎంతో కేజీ కొంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పిచ్చిగా తిట్టారు. ఎందుకు? ఫుల్గా ఎక్కువ అమౌంట్ పెట్టేసాను. సో నాకు ఎలా కొనాలో కూడా తెలియదు. మార్కెట్లో అసలు ఇప్పుడు అంటే బయటికి కూరగాయలు కానీ అమ్మ అసలు పంపించేది కదా? పంపిస్తారు, బట్ నాకు తెలియదు. ఇప్పుడు కేజీ టమాటాలు ఎంత ఉంటాయి అంటారు? నో ఐడియా. మాక్సిమం చెప్పండి అసలు ఇంత ఉంటుంది. మాక్సిమం మేబీ ఒక 150. కేజీ టమాటా 150 అమ్ముకోండి.
ఇలా అమ్మామంటే ఖచ్చితంగా హై రేంజ్లోనే ఉంటాం. విశ్వ కార్తికేయకి వైఫ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మొత్తం ముందే రేటింగ్ ఏంటో మొత్తం చూసేసుకోవాలి, ఏ వస్తువులు ఎంత రేటు ఉంటాయని చెప్పి. అంటే లేకపోతే మొత్తం అంతా దానం చేసి వచ్చేస్తారు. సో అలాగా పెద్దగా బయట నాలెడ్జ్ లేదు. సినిమా అంటే సినిమా గురించి బాగా ఇంతే, ఇదే నా ఇంట్రెస్ట్. సో దానివల్ల హార్డ్ వర్క్ ఈజ్ మోస్ట్, నాకు తెలిసినంత వరకు సక్సెస్ అంటే నాకు తెలిసిన డెఫినేషన్ అయితే వెన్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీస్. సో అదే సక్సెస్ అనుకుంటా. పక్కా ఖచ్చితంగా. సో కలియుగ పట్టణంలో సినిమాకి సంబంధించి 29th ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి స్పెషల్గా దీనికోసమే ఎంతో కష్టపడి క్యారెక్టర్కి 100% ఇవ్వడానికి విశ్వ కార్తికేయ ఎంత కష్టపడ్డాడు అనేది మాత్రం ఇప్పుడు మనం లైవ్లో చూడొచ్చు. సో ట్రైలర్ చూసినప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇంత టఫ్గా ఉంది. మనం ఏదైనా ట్రైలర్ చూస్తున్నామో, ఏదైనా మూవీ గురించి మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడా, లేకపోతే థ్రిల్లరా, లేకపోతే ఇంకా ఆ కేటగిరీస్కి సంబంధించి ఒక కేటగిరీ అనుకోవచ్చు. కానీ కలియుగ పట్టణంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక టాపిక్ అని అనుకోలేము. మనం ట్యాగ్ లైన్ చూస్తేనే అర్థమవుతుంది. కలియుగ పట్టణంలో అంటున్నాం అంటే ఇవి చాలా ఉన్నాయి కదా కలియుగ పట్టణంలో, ఏ టాపిక్ తీసుకుంటామని ట్రైలర్ చూస్తే అర్థమయ్యేలాగా అనిపిస్తుంది. సో సినిమా చూసిన తర్వాత కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్ కలుగుతుంది. లైక్ మేబీ ఆడియో కావచ్చు, లైక్ విజువల్గా కావచ్చు, అండ్ వెరీ గుడ్ టెక్నికల్ ఫిలిం. అట్ ద సేమ్ టైమ్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ ఎవరు మిస్ అవ్వకూడదు. అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ ఆ రోజు డీజే టిల్లు స్క్వేర్ కూడా వస్తుంది. ఇట్స్ అ కామెడీ ఫిలిం, మనది వచ్చేసి ఒక థ్రిల్లర్ ఫిలిం. సో రెండు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బికాస్ సిద్ధు గారు కూడా మంచి స్టార్. లైక్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్తోనే ఇట్స్ బికేమ్ ఏ హ్యూజ్ హిట్. అండ్ దాని ఫ్రాంచైజ్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మాది వచ్చేసి ఒక మంచి ఎమోషనల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక యూనిక్ థ్రిల్లర్, డిఫరెంట్ క్రైమ్స్ కానీ. సో మేజర్ మదర్ సెంటిమెంట్ బేస్ మీద ఒక థ్రిల్లర్ అనేది చాలా రేర్ కాంబినేషన్. సో మీరందరూ దాన్ని చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే విశ్వ కార్తికేయ అన్న పర్సన్ ఎవరిని నెగిటివ్ చెయ్యరు, నెగిటివ్ మాట్లాడరు. అందుకని 2 సినిమాలు ఆడాలి, ఖచ్చితంగా రండి చూద్దామని. తప్పకుండా మీ సినిమా రిలీజ్ అయిన క్షణాన్ని నుంచి ఇంకా అది రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఖచ్చితంగా హై రేంజ్లోనే నిలబెడుతుంది. ఆల్మోస్ట్ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ మిమ్మల్ని ఒక హై రేంజ్లోనే ఉంచాయి. సో ఈ కలియుగ పట్టణం మూవీకి సంబంధించి ఖచ్చితంగా 100% ఆడుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎఫర్ట్స్ అలాంటివి కాబట్టి. ఎందుకంటే 2 months మీరు అసలు ఎలాంటి ఫుడ్ లేకోకుండా క్యారెక్టర్కి అంటే న్యాయం చేయాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి ఆడియన్స్ అందరూ, అభిమానులు, ఇంకా తెలియని వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, మా ద్వారా తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా మీ మూవీకి వెళ్తారు. 100% ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంటుంది కలియుగ పట్టణంలో అనేది. ఎందుకంటే కలియుగం కదా, ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. మీరు కూడా చిన్నప్పటి నుంచి దాన ధర్మాలు బాగా చేసేవారని ఇది కూడా నేను సేకరించాను. ఏంటంటే అంటే వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఓ 10 రూపాయలు కానీ చేతిలో పెట్టారు అంటే అక్కడ ఎవరికైనా అవసరమైతే వెంటనే ఇచ్చేసి నాన్న రండి నేను తీసుకెళ్దాం అని చెప్పి సడన్గా అందరికీ చేతిలో ఉన్నాయన్నీ ఇచ్చేవారంట. ఇప్పటికీ అదే అలవాటు. అది అందుకే నేను పెద్దగా క్యాష్ క్యారీ చేయను. భయం ముందే మా మేకప్ మ్యాన్కో లేకపోతే అసిస్టెంట్లుగా ఇచ్చేసి పంపిస్తారు తప్ప నేను క్యారీ చేయను. ఏంటంటే అది అది తెలియకుండానే వచ్చేసింది, అది ఆటోమేటిక్. లైక్ మేబీ హ్యూమానిటీ. సో నాకు చిన్నప్పటి నుంచి నేను ఇప్పటికీ ఎవరిని బిచింగ్ చేయను. ఎవరినైనా కూడా వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తా. అది వాళ్ళు నచ్చకపోయినా సరే నవ్వు ఊరుకుంటా కానీ వాళ్ళని పోక్ చేయను. సో అలాంటి ఒక మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. సో ఏదున్నా కూడా షేరింగ్ అంతే, వెళ్ళిపోతుంటుంది అంతే. కానీ చాలా మంచి అలవాటు. ఎందుకంటే మనిషిలో చెడున్నా లేకపోతే మంచి ఉన్నా సరే వాట్ ఎవర్ వాళ్ళ క్యారెక్టర్ మనం డిసైడ్ చేయలేము, జడ్జ్ చేయకూడదు ఎవరిని, అంతే. సో యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే అక్కడికి వెళ్ళిందా అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ టైంకి నా పాకెట్లో మనీ లేవే, ఎలా నేను ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేసాను అనే టఫ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా? లేకపోయిన ప్రాబ్లం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. అంటే ఇన్ ద సెన్స్ పర్లేదు అయిపోయిందా ఓకే ఫైన్, అరే ఇక్కడ ఉన్నాను రా వచ్చి పికప్ చేసుకో, లేకపోతే డాడీకి ఫోన్ చేస్తా డాడీ, లేకపోతే ఇప్పుడు ఏముంది పెట్రోల్ ఏమైనా అయిపోయిందా డాడీకి ఫోన్ చేసి పెట్రోల్కి డబ్బులు వేసే మాకు తీసుకుంటా.
సో చిన్నప్పటి నుంచే దాన ధర్మాలు చేసే క్యారెక్టర్ని అలవర్చుకొని మరీ సాగుతున్నారు అనమాట. అలానేం కాదు, మేబీ చూసిన రియాలిటీ డాడీ పెంచిన విధానం, సో అలాగా నాకు అలా అలవాటు అయి ఉండొచ్చు. అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంటే మీరు ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నారు, పర్టికులర్గా కొన్ని సమయాల్లో మీరు మీ ఫోన్ని మర్చిపోవడము లేకపోతే ఎక్కడో పెట్టి అంటే అయ్యో నా ఫోన్ లేదే అని చెప్పి ఆలోచించిన పరిస్థితులు కూడా ఉన్నాయని విన్నాను. సో నిజంగానే అంటే చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఫోన్ ఎక్కడుంది, ఏం చేస్తున్నాం, ఇన్స్టాగ్రామా, వాట్సాప్ లేకపోతే టెలిగ్రామా. దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే యూజువల్లీ ఫోన్ నేను పెద్దగా వాడను, అస్సలు వాడను. ఓన్లీ సోషల్ మీడియా, అది కూడా పోస్ట్ చేయాలి, ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి వీటి వల్ల తప్ప ఆ ఫోన్ అనేది మ్యాక్సిమం నేను చాలా దూరంగానే ఉంచుతాను. పెద్దగా వాడను, ఎవరికి కాల్స్ ఉండవు నా దాంట్లో, ఎక్కువ మిస్డ్ కాల్సే ఉంటాయి, కాల్స్ కూడా చేయను, ఎవరికి టెక్స్ట్ చేయను. సో కార్తికేయ గారు ఫోన్ చూసినావు అంటే అన్ని మిస్డ్ కాల్సే ఉంటాయి కానీ రిటర్న్ కాల్స్ ఉండవట. రిటర్న్ కాల్స్ ఉంటాయి, అది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు లేకపోతే ఇంపార్టెంట్ అయితేనే చేస్తాను, కానీ అలా లేదు, అప్పటికప్పుడు వెంటనే కాల్ చేస్తాను. బట్ స్టిల్ అంత రెస్పాన్స్ అనేది ఫోన్ నుంచి నాకు ఉండదు. సో దానివల్ల ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతాను, ఇలా మళ్ళీ వాళ్ళే తెచ్చుకుంటారు. అంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి నాన్నగారు నెంబర్ ఇచ్చేస్తారా? అది డాడీదే, నా దగ్గరే ఉంటుంది, నాది కూడా ఉంటుంది. బట్ రెస్పాన్స్ అవుతాను, క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, కానీ నేను నా అంతటా నేను చేసి మాట్లాడే అంత అయితే ఉండదు. అంటే చాలామంది బిజీగా ఉన్న పర్సన్స్ కావచ్చు, ఇంకెవరైనా సరే రే ఏంట్రా మెసేజ్ చేయరా, కనీసం కాల్ ఎత్తిరా, అట్లా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. దగ్గర నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాట్ లైక్ 2 days బ్యాక్ లేకపోతే 5 days అదే ఒక ఇయర్స్ బ్యాక్లో ఉండదు. నా ఫ్రెండ్స్ కూడా అరౌండ్ 10 years 15 years ఇదే మెయింటైన్ చేస్తాం తప్ప. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది, అది వాడు చేసినప్పుడే చేస్తాడు. కొత్తగా పరిచయమైన పర్సన్స్ కాకుండా చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలుసు కదా అని చెప్పి వదిలేస్తారు. వాళ్ళకి వదిలేయడమే తప్ప మనలో చేంజ్ చూసే పరిస్థితి ఏం లేదు. అండ్ అంటే పర్సనల్గా కానీ మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్లో మీరు ఏం పెట్టినా తింటారు. అండ్ చికెన్ అంటే హైదరాబాద్ బిర్యానీ కావచ్చు. బిర్యానీ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్, చికెన్ డిష్ అంటేనే ఇష్టం అంతే, ఇంకా దాంట్లో ఏదైనా పర్లేదు. నాట్ లైక్ బిర్యానీ అనే కాదు, దాంట్లో ఏదైనా డ్రై ఐటమ్ వెట్ ఐటమ్ ఏదైనా పర్లేదు, చికెన్ అయితే చాలు తినేస్తారు. చికెన్ అంటే చాలా మందికి బాగా ఇష్టం నిజంగానే, అదంటే పడి చేస్తారు అసలు చాలా. నెక్స్ట్ పన్నీర్ బాగా ఇష్టం, పన్నీర్ ఒకటి అంతే. ఎక్కువ ఇష్టమైన ప్లేస్? ఎక్కువ ఇష్టమైన ప్లేసా? ఇల్లు. ఇది రేర్ క్వశ్చన్ అసలు, వినలేం. నేను ఇల్లు అని ఇల్లా ప్లేస్ లాగా నాకు మైండ్లో అయిపోయింది, ఇల్లా వెంటనే ఆగిపోయాను. అంటే ఇంట్లో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు? ఎక్కువ అంత తొందరగా బయటికి వెళ్ళను నేను. సో నా కంఫర్ట్ జోన్ రోజుకి ఒక సినిమాను, ఇప్పుడు నాకు వర్క్ లేకపోతే ఆ రోజు మినిమం ఒక సినిమా చూసుకోవాలి, లేదా 2 సినిమాలు ఫినిష్ చేస్తాను, ఇంట్లోనే కూర్చుంటాను. లేదా నాకు డిజిటల్ ఆర్ట్స్ ఇష్టం, డిజిటల్ ఆర్ట్స్ చేస్తాను, స్క్రిప్ట్ రైటింగ్ రాస్తాను. సో ఇది నా ఓన్ వరల్డ్ అంతే. బయటికి వెళ్ళి పార్టీస్ ఇవన్నీ కూడా పెద్దగా ఇష్టపడరు. డిజిటల్ ఆర్టింగ్ అంటే ఇంకా ఏమేం టాలెంట్స్ ఉన్నాయి మీలో? మూవీ ఎడిటింగ్ ఐడియా ఉంది, అండ్ ఇవి ఫోటోషాప్ డిజైన్స్ ఉన్నాయి కదా, గ్రాఫిక్ డిజైన్స్, అవి చేస్తాను. అండ్ ఫ్యామిలీతో ఎక్కువ గడపడానికి ఇష్టపడతారా, ఫ్రెండ్స్తో ఎక్కువ గడపడానికి? ఎక్కువ ఫ్యామిలీ. అంటే డివోషనల్గా, ఇప్పుడు స్పిరిచువల్గా కూడా మీరు బాగా ఇష్టం అని చెప్పారు. మారేనని కాదు, లైక్ ఇట్స్ గుడ్ అనిపించింది, బాగా అనిపిస్తుంది. స్పిరిచువల్గా అంటే యూజువల్లీ నమ్మకం ఉంది, ఎక్కువ గుడికి వెళ్ళి దేవుడిని మొక్కి ఎలా ఏం లేదు. బట్ తనతో ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ కడపలో షూట్ అప్పుడు ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళేది, చాలా అలవాటు అయింది. న్యాచురల్గానే ఒక అమ్మాయి అంటే పద్ధతిగా ఉండే అబ్బాయిలని కొంతమంది ఇష్టపడతారు, అంటే సైలెంట్గా ఉండే వాళ్ళని ఇష్టపడతారు, అల్లరి చేయకుండా ఉండే వాళ్ళని, కేరింగ్గా ఉండే పర్సన్స్ని ఇష్టపడతారు. అట్లా మీకు ఇప్పటివరకు అయితే ప్రపోజల్స్ వచ్చాయా? చాలా వచ్చాయి, లెక్క పెట్టుకోలేను, చాలా వచ్చాయి, కానీ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైనా ఐ లవ్ యూ చెప్పి థ్యాంక్ యూ కథం ఏంటి ఇలా చెప్పాడు అంటే బాగా నచ్చిన ప్రపోజల్ ఇది అంటే ఏం లేదు, నాకు ఈ లవ్ డేటింగ్ కాన్సెప్ట్ నచ్చదు. ఫిట్స్ రియల్ బాగా అనిపిస్తే 100% పెళ్లి చేసుకుంటాం తప్ప ఈ టైం వేస్ట్ ఇవన్నీ నాకు పెద్దగా నచ్చదు. సో అందుకే పెద్దగా దీని మీద ఫోకస్ లేదు. దేని మీద ఫోకస్ ఉంది మరి? పెళ్లి మీద.
ఓన్లీ పెళ్ళి. ఓన్లీ పెళ్ళి. ప్రేమ తర్వాత వెంటనే పెళ్ళి అంతే. ఇంక అంతకు మించి పార్టీలు పార్కులు ఇవన్నీ అంటే కష్టం అనుకోని. విశ్వకార్తికేయ అంటే ఓన్లీ పెళ్ళి. ఓన్లీ పెళ్లి మెటీరియల్ అంతే. చూడండి జస్ట్ పెళ్లి మెటీరియల్. చూస్తే అర్థమవుతుంది. అంటే ఎలాంటి అమ్మాయి కావాలి విశ్వకార్తికేయకి? ఇలాంటి అమ్మాయి కావాలంట. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. సో ఎలాంటి అమ్మాయి కావాలి అని చెప్పి నాకు అస్సలు నో రికమెండేషన్స్ అండి. మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పే క్వశ్చనే లేదు. మీరు ఎలాంటి కెరీర్ చూస్ చేసుకున్నా ఐ విల్ బి సపోర్టివ్. ఎలాగున్నా పర్లేదు, మీ డ్రెస్సింగ్ ఏదైనా పర్లేదు, మీరు ఏ కలర్ కాంప్లెక్స్లో ఉన్నా నాకు అనవసరం. నన్ను బాగా చూసుకొని పేరెంట్స్ బాగా చూసుకుంటూ చాలు, ఇంకేం అక్కర్లేదు. అమ్మ అమ్మ, ఇంత మంచి అబ్బాయి ఎక్కడైనా దొరుకుతాడా అసలు? అంటే చాలా మంది ఈ డ్రెస్సింగ్ లోనే ఉండాలి అని చెప్పి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఇంకా వాడి బతుకు వాడే బతుకొచ్చు కదా, వాళ్ళ బతుకు. కరెక్టే. అంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటే చక్కగా చూసుకొని మింగిల్ అయిపోతే హ్యాపీ చాలు. ఎలాగున్నా ఐ విల్ బి సపోర్టివ్ అంతే. నా కోసం ఒకళ్ళు మారమనే చీప్ మైండ్ సెట్ నాకు లేదు. నిజంగా గ్రేట్. అంటే ఒక పర్సన్ని జడ్జ్ చేయడం కానీ, లేకపోతే నువ్వు ఇలానే ఉండు ఇలానే చెయ్యి అనే వాళ్ళంటే నిజంగానే కొంచెం ఓకే, కొంచెం పొసెసివ్నెస్ ఉండుండొచ్చు, బట్ మంచి అవసరం లేదు కదా. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్. సో ఎవరినైనా సరే జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు ట్రస్ట్ చేస్తున్నావా, లైఫ్ లాంగ్ ట్రస్ట్ చేయాలి. ఫస్ట్ డే 1 ఎలా ఉన్నారో అలాగే ఉన్నారని నువ్వు ఫీల్ అవ్వాలి. నువ్వు మధ్యలో నువ్వు నా కోసం చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు గొడవలు వస్తాయి. ఎందుకు సార్? ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో రన్ అవుతూ ఉన్నారు కాబట్టి, ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రతి ఒక్క మూవీలో ఒక సన్నివేశం అనేది మీ లైఫ్లో ఉంటుంది. అండ్ కింగ్ సినిమా కావచ్చు, గోరింటాక్ సినిమా కావచ్చు, జానకి వెడ్ శ్రీరామ్ కావచ్చు, లేత మనసులు కావచ్చు, ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరితో మీ బాండింగ్ అనేది ఏర్పడింది. సో ఎలా ఉంటుంది మీతో బాండ్? అంటే కింగ్ సినిమాలో నాగార్జున గారితో కానీ, సో ఎలా ఉంది? కింగ్లో లైక్ ఐ డన్, బట్ నాగార్జున గారితో అంత పర్సనల్ బాండింగ్ ఏం లేదు. బట్ వెరీ రీసెంట్ ఆయన్ని బిగ్ బాస్ షోలో కలిసినప్పుడు అయితే ఐ ఫీల్ వెరీ వెరీ గుడ్ అనమాట. అంటే బిగ్ బాస్ షో అంటే మేము పర్సనల్గా మీట్ అవ్వడానికి వెళ్ళాము, అప్పుడు కలిసాం అనమాట. సో అది పక్కన పెడితే, అండ్ గోరింటాక్ అన్నారు, గోరింటాక్లో చిన్నప్పుడు రాజశేఖర్ గారు చిన్నప్పుడు పర్సన్ ఎవరు అంటే విశ్వకార్తికేయ గారు. సో అది నాకు చాలా మంచి ప్లస్ అది. అండ్ ఆల్సో వెరీ రీసెంట్ ఒక 3-4 years బ్యాక్ ఆయన్ని కలిసాము, రాజశేఖర్ గారిని కలిసినప్పుడు he felt so surprised and calling like జీవిత మేడంని పిలిచి ఆవిడ్ని పిలిచి గుర్తుపెట్టే, సో వాళ్ళ డాటర్స్ని పిలిచి పరిచయం చేయడం. అండ్ ఇట్స్ వెరీ రియల్లీ గుడ్ అనమాట. అంటే ఆ బాండింగ్ అనేది మంచి బాండింగ్, అండ్ బాగా చూసుకున్నారు అప్పుడు చిన్నప్పుడు కూడా. అండ్ మోర్ ఓవర్ బాలకృష్ణ గారు ఎక్కువ బాగా. ఆయనతో ఏ సినిమాలో చేశారు? విజయేంద్ర వర్మలో అల్లుడు క్యారెక్టర్ ఒకటి చేశాను, ఎత్తుకొని తిప్పుతాడు అది రాగానే, పోలీస్ దాంట్లో. అవును. అండ్ తర్వాత చేసిన మిత్రుడిలో ఫ్యామిలీ మెంబర్స్లో చేశాను. అండ్ అధినాయకుడు మూవీలో ఆయన చిన్నప్పుడు ఆయన కాంబినేషన్లో చేశాను. బాలకృష్ణ గారి చిన్నప్పుడు ఆయన క్యారెక్టర్ మీది, నాది ఆయన కాంబినేషన్లోనే. మళ్ళీ అల్లుడిగా అంటే గుంపులో గ్యాంగ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్లో ఒక పర్సన్ ఉన్నారు అంటే అది ఖచ్చితంగా విశ్వకార్తికేయ, ఇంకా డౌట్ లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో మంచి ఆయనతో బాగా బాగుంటుంది వర్క్. అండ్ రీసెంట్ కలిసినప్పుడు కూడా హీఈస్ వెరీ సపోర్టివ్. వెంటనే గుర్తుపెట్టారు. అండ్ లేత మనసులు లేత మనసులు అయితే శ్రీకాంత్ గారుతో చిన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ లైక్ వెరీ మచ్ క్లోజ్ బాండ్ శ్రీకాంత్ గారు ఇప్పటికి కూడా. నిన్ననే కలిసాను వెళ్ళి, బర్త్డే శ్రీకాంత్ గారిని కలిసినప్పుడు కూడా హీ వాజ్ వెరీ వెరీ ఓన్ అనమాట. హగ్ చేసుకొని మంచి స్ట్రాంగ్ తయారయ్యేవారు ఇప్పుడు. సో అలా హీఈస్ వెరీ గుడ్ సపోర్టివ్. ఆ నలుగురు మూవీ అందులో అంటే రాజేంద్ర ప్రసాద్ గారితోనే ఎక్కువ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అవునవును. సో మీ క్యారెక్టర్ కూడా కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారి లాగానే అని విన్నాను కాబట్టి, సో అదేలా ఉండేది? ఆయనతో మంచి బాండింగ్ అండి, ఇప్పటికీ కూడా మంచి బాండింగ్. హీ ఆల్మోస్ట్ లైక్ నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా. సో అంత బాగా ట్రీట్ చేస్తారు, అంత బాగా ఓన్ చేసుకుంటారు. చిన్నప్పుడు అయితే కూర్చోబెట్టుకొని పక్కన తినిపించేవాళ్ళు. సో అంత మొన్న కూడా రీసెంట్గా సెట్కి అదే టీజర్ లాంచ్ అప్పుడు పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా ముందు రోజు నితిన్ గారి షూట్ జరుగుతుంది.
మైత్రి మూవీస్ది. అండ్ ఆ సెట్లో ఆల్మోస్ట్ పెద్ద క్రూ, వెంకీ కుటుంబల గారు ఉన్నారు, వేణు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ హీ వాజ్ ఎనాక్టింగ్ మై పర్ఫార్మెన్స్ అక్కడ. అంతే కదా, అంటే చిన్నప్పుడు ఇలా చేసావు కదరా నువ్వు, అలా చేసేవాడి, అర్రే ఇది అన్నట్టు మొత్తం హీజ్ ఎనాక్టింగ్. అండ్ స్వీట్ బాక్స్ తీసుకెళ్తే లైక్ హీజ్ చిన్నోడు అయిపోయాడు, చిన్నపిల్లడు అయిపోయి కమోనా నాకు తినిపించాడు. సో ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పడాలు ఎలా అమ్మాలో మీరు చెప్పారు కాబట్టి ఇంకా నాకు గురువులాగా చూసుకుంటారు కదా. ఆయనే నాకు గురువు అనుకోవాలి. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మెంటర్. నిజంగా మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అందులో, అంటే వెంటనే రికగ్నైజ్ చేయొచ్చు ఈ పర్సన్ ఎంత బాగా చేశారు. అండ్ ఆ రోజు కూడా లైక్ చాలా మంచి మంచి వర్డ్స్ చెప్పారు. లైక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, హార్డ్ వర్క్ చేయి, మంచిగా పుష్ చేసుకో, అండ్ బాడీని బాగా మెయింటైన్ చేయి, మంచి మంచి రూల్స్ చేయి, అండ్ టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా అన్ని కూర్చోబెట్టుకొని చెప్తా ఉన్నారు మొన్న కూడా వెళ్ళినప్పుడు. సో ఆర్య మూవీలో ఆ గ్యాంగ్ లో కూడా మీరు ఉన్నారు కదా, సో ఆ బాండ్ ఎలా ఉండేది? అంటే అల్లరి చేసే వాళ్ళ బాగా? అల్లరి అంటే ఆల్మోస్ట్ ఆయన కూడా అల్లరి చేసాడు మా అందరితో. అల్లు అర్జున్ గారు కూడా అల్లరి చేసేవాళ్ళు. సో బట్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. స్టిల్ పాపతో కూడా బాగా అల్లరి చేస్తాం. బాగా వెరీ 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 స్వీట్ పర్సన్. అండ్ యూజువల్ మా అందరికి నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్స్ అయికొని ఇచ్చేవారు. సో అలా ఎత్తుకొని తిప్పేవాడు నన్ను అయితే. బాండ్ బాగా ఏర్పడింది. సో బాలకృష్ణ గారితో చాలా మూవీస్ చేశారు, సుమారు ఒక 2-3 మూవీస్ చేశారు కాబట్టి ఆయన అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన స్లోగన్స్ వినిపిస్తాయి. ఆయన అంటే ఇంకా తెలియని వాళ్ళు అంటూ ఉండరు, చాలా మంది ఫ్యాన్స్ బేస్ ఉంటుంది అంటే. సో పర్టికులర్గా బాలకృష్ణ గారి నుంచి నేను ఇది నేర్చుకున్నాను, ఇండస్ట్రీలో ఈ విధంగా ఉండాలి అంటే ఈయన దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను అంటే ఏదైనా ఉందా అట్లా? ఐ థింక్ టైమింగ్ అండి. టైంకి పర్ఫెక్ట్ సెట్లో ఉంటారు. అండ్ లిటరలీ ఆయన దగ్గర నేర్చుకునేది కూడా బ్రేక్ టైంలో తప్ప నాకు తెలిసి ఎక్కడ ఆయన క్యారవాన్కి వెళ్ళి రిలాక్స్ అవ్వడం కూడా ఉండదు. సెట్లోనే ఉంటారు, అందరితో ఉంటారు, అందరితో బాగా మాట్లాడతారు. అండ్ బయటికి పోర్ట్రే అయ్యే విధానం వేరు ఉండొచ్చు కానీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. అండ్ ఆయన లైక్ బ్రేక్ టైంలో కూడా ఒక్కొక్కసారి మా అందరికి వడ్డిస్తారు. లైక్ హీఈస్ వెరీ వెరీ కేరింగ్ పర్సన్. అండ్ ఆయన నుంచి నేర్చుకున్నదంటే హౌ టు బీ లైక్ ఒక యాక్టర్, అంటే ఒక హీరో అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు హౌ రెస్పాన్సిబుల్ రోల్ ఇట్ ఈస్ అనేది ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాడు. డెడికేషన్ ఒళ్ళ దగ్గర పెట్టుకుని వర్క్ చేయాలి అంతే. అంటే ఓన్లీ క్యారెక్టర్ కాకుండా సెట్స్లో అందరితో పాటు ఉండేవాళ్ళు, అందరితో పాటు ఉంటారు, అందరితో చక్కగా మంచిగా మాట్లాడతారు. లైక్ మా బ్రేక్ టైంలో కూడా అందరికి వడ్డిస్తారు. అంటే బయట కూడా కొంచెం ఆయనకి పవర్ ఎక్కువ ఉంటుంది అని, కోపం ఎక్కువ ఉంటుంది. అలా ఏం లేదు, లైక్ హీఈస్ ఎ లయన్ అండి, అంతే. లయన్ ఎప్పుడు గాండ్రిస్తుందో ఎప్పుడు కామ్గా కూర్చుంటుందో ఎవరికి తెలియదు. సో బాలకృష్ణ గారు కూడా అంతే అంతే. సో అంటే ఆయన కోపం విషయానికి కానీ అందరికి వచ్చే ఎమోషనే ఆయన కొంచెం ఎక్కువ ఉంది అంతే. లయన్ కాబట్టి ఆ మాత్రం ఇంకా కొట్టించుకోపోతేనే ఫీల్ అవుతారు ఫ్యాన్స్, కొడితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సో టైమింగ్ని ఫాలో అవుతారు, టైమింగ్ని పక్కా ఫాలో అవుతారు. అండ్ హీఈస్ వెరీ స్పిరిచువల్గా కూడా. లైక్ ఆయన ఒక్కొక్కసారి సెట్లో కూర్చున్నప్పుడు కూడా మంత్రాలు అవి చెప్తూ ఉంటారు. లైక్ మంత్రాలు అంటే ఇన్ ద సెన్స్ వర్డ్స్ అవి పూజ ఇలా చెప్తూ ఉంటారు, పూజ గురించి శ్లోకాలు కావచ్చు, ఇవన్నీ భలే ఉంటాయి. ఆయనతో టైం చాలా బాగుంటుంది, ఆయనతో వెంటనే గడిచిపోతుంది ఇలాగా పక్కన కూర్చొని ముచ్చటేస్తున్నా. అండ్ వెరీ మచ్ మెమరీ కెపాసిటీ. ఏదైనా కూడా ఏ విషయంతో అయినా కూడా ఆయన ఈజీగా చెప్పేయగలరు. లైక్ ఇన్ జనరల్ టాపిక్స్ కావచ్చు, సినిమా విషయాలు కావచ్చు, లేకపోతే పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఆస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద ఒక గ్రిప్ ఉంది ఆయనకి. సో అట్ లాస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు March 29th కలియుగ పట్టణంలో క్యారెక్టర్స్ గురించి కానీ, అందులో లీకేజీలు కానీ ఇంకా ఏం బయట పెట్టట్లేదు హీరో గారు. సో ఖచ్చితంగా వెళ్ళి మనం మూవీ చూడాల్సిందే, ఎందుకంటే ఆ ట్రైలర్ని బట్టే తెలుస్తోంది అసలు ఏంటి ఇది మూవీ ఏంటి, ఖచ్చితంగా వెళ్ళాలి అన్న థాట్లోనే ఉంది కాబట్టి. సో 29th March కలియుగ పట్టణంలో అందరం వెళ్దాం. ఖచ్చితంగా మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హీరో హీరోయిన్ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఇదొక స్టార్టింగ్ అనుకోవచ్చు, హై రేంజ్. సో ఖచ్చితంగా ఆదరిద్దాం మనం అందరం. అండ్ ధన్యవాదాలు.